హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డీలర్స్. టుడే రెసిపీ వచ్చేసి ఆలు పరోటా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే చిన్న కప్పు పెరుగు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పెద్ద సైజు ఆలూని కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పీల్ రిమూవ్ చేసుకోవాలి. పీల్ రిమూవ్ చేసుకున్నాక మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి కొంచెం వేసుకొని 1 పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాక రౌండ్ చుట్టుకోవాలి. రౌండ్ చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే సేమ్ సైజులో అన్నీ రౌండ్ చుట్టుకొని పక్కన ముందుగా మనం నానబెట్టుకున్న పిండిని ఇప్పుడు చపాతీ ముద్దలాగా చుట్టుకోవాలి. చపాతీలాగా రోల్ చేసుకొని అందులో ఆలుతో ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బాల్ని తీసుకొని మిడిల్లో పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలాగే సేమ్ అన్ని చపాతీని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో చపాతీని వేసుకొని గీ యాడ్ చేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి. అలాగే అన్ని చపాతీని ఇలాగే కాల్చుకొని మనం సర్వ్ చేసుకోవటం, అంతే. సింపుల్ ప్రాసెస్. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.